ఫ్రెండ్స్, ఈ వీడియోలో అపార్ట్మెంట్ సెల్లర్ పార్కింగ్ అనేది ఏ విధంగా చేయాలి. సో మన కార్ అనేది టైట్గా చాలా చిన్నగా తక్కువగా ఉన్న ప్లేస్లో మనం సేఫ్గా పార్కింగ్ అనేది రివర్స్లో ఏ విధంగా తీసుకెళ్ళాలి. అండ్ పార్కింగ్ చేసిన తర్వాతకి ఏదైతే ర్యాంప్ ఉందో మనం రివర్స్లో కానివ్వండి స్ట్రైట్గా మనం ఏ విధంగా సెల్లర్ పార్కింగ్ నుంచి మనం బయటికి సేఫ్గా తీసుకురావాలి. అదేవిధంగా మిడిల్లో ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు మధ్యలో ఆగిపోతే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా టోటల్ ట్యుటోరియల్ సెల్లర్ పార్కింగ్, బేస్మెంట్ ర్యాంప్ పార్కింగ్ అనేది దించడం ఎలా అండ్ పైకి తీసుకురావడం ఎలా అనే దాని గురించి మొత్తం ట్యుటోరియల్ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం సెల్లర్ పార్కింగ్ చేస్తున్నప్పుడు మనం రైట్ నుంచి వచ్చినా లెఫ్ట్ నుంచి వచ్చినా మీకు రెండు విధాలు చూపిస్తాను. సో ఇది సెల్లర్ నుంచి నిలబడి చూస్తే మనకు రైట్ సైడ్ అవుతుంది. సో మనం ఇక్కడి నుంచి మనం పార్క్ చేయాలంటే ఇక్కడ ఏదైతే ఎడ్జి ఉందో అక్కడి నుంచి వచ్చినప్పుడు దీన్ని దగ్గరగా రావాలి ఫస్ట్. సో దీని దగ్గరగా వస్తే మనకు క్లియర్గా తిరిగిపోతుంది అన్నట్టు. మినిమం 3 feet డిస్టెన్స్ ఉంటుంది ఇది. సో ఇలా సెల్లార్ పార్కింగ్ చేసే దగ్గర మనం ఏదైతే సెల్లార్ ఉందో ఆ సెల్లార్కి మిడిల్ కంటే కొంచెం ముందుకు రావాలి. చూడండి, ఇక్కడ ఇది కనిపిస్తుంది మిడిల్ పాయింట్ నుంచి కొంచెం ముందుకు తీసుకున్నట్టయితే ఇలా మనకు లెఫ్ట్ సైడ్ మిర్రర్కి సమానంగా తెలుస్తుంది. మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చొని చూడండి, 100% క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు. ఇలా వచ్చిన తర్వాతకి ఇక్కడ మనం స్టీరింగ్ అనేది ఫుల్ రైట్ కట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. బాగా ముందుకు ఎంతవరకు మనం ఫ్రంట్ సైడ్ వెళ్ళేస్తామో అంత సైడ్ వెళ్ళిన తర్వాతకి ఇక్కడ మీరు మిర్రర్లో చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా ఒక రైట్ సైడ్ ఎడ్జ్ మాత్రం కనిపిస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ మాత్రం కనిపించదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం ఇక్కడ స్టీరింగ్ అనేది లెఫ్ట్ తిప్పుకొని ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ గమనించుకుంటూ స్లోగా వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళిన తర్వాతకి ఇక్కడ మనకు క్లియర్గా గ్యాప్ అనేది ఏర్పడింది. చూడండి, ఇక్కడ గ్యాప్ తెలిసింది. సో సెంటర్ పాయింట్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడికి మనకు లెఫ్ట్ రైట్ రెండు సెంటర్లుగా కార్ తిరిగిపోయింది. ఇక్కడ స్టీరింగ్ స్ట్రైట్ చేసుకున్న తర్వాతకి స్లోగా తిగాలి. రివర్స్ గేర్ వేసుకొని మాన్యువల్ కార్ అయినా ఆటోమేటిక్ కార్ అయినా సింపుల్గా మీరు మాన్యువల్ కార్ అయితే క్లచ్ కంట్రోల్ అనేది క్లచ్ నొక్కుతూ బ్రేక్ నొక్కుతూ క్లచ్ వదులుతూ మళ్ళీ బ్రేక్ స్లోగా వదులుతూ ఒకేసారి వెళ్ళొద్దు. కింద ఎడ్జ్ అనేది తగులుతుంది. అక్కడ ఏదైతే లాస్ట్ ర్యాంప్ ఒక దిగిన తర్వాతకి ఎడ్జ్ ఉందో అక్కడ ముందు కానీ వెనక కానీ తలగకుండా ఉండాలంటే మనం స్లోగా తీసుకెళ్ళాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న ఈ పాయింట్ అనేది ఇలా రివర్స్లో తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ ఒకటేసారి స్పీడ్కి వెళ్తే ఇక్కడ ఈ పాయింట్ తగులుతుంది బంపర్కి. సో అందు గురించి స్లోగా నిదానంగా తీసుకెళ్తే మనకు కొన్ని కార్లు అయితే హైట్ ఎక్కువ ఉంటాయి, కొన్ని కార్లు హైట్ తక్కువ ఉంటాయి. సో అక్కడ స్పీడ్కి వెళ్తే 100% ఖచ్చితంగా తగులుతుంది. అందు గురించి స్లోగా వెళ్ళినట్టయితే మనకైతే బంపర్కి తగిలించకుండా చాలా సేఫ్గా కిందికి పూర్తిగా దింపవచ్చు అన్నట్టు. ఇలా స్లోగా మనం బ్యాక్ రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్, రివర్స్ కెమెరా ఉంటే రివర్స్ కెమెరా, లేకపోతే సెంటర్ మిర్రర్ ఉంటే సెంటర్ మిర్రర్ చూసుకుంటూ మన పార్కింగ్ అయితే ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్ళి మీరైతే పార్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ మళ్ళీ మీరు సెల్లర్ పార్కింగ్ చేశారు కదా, ఒకవేళ మీరు బయటికి వెళ్ళాలంటే ఇలా మనం ర్యాంప్ అయితే ఎక్కియాల్సి ఉంటుంది. సో ర్యాంప్ ఎక్కించే దగ్గర చాలా స్లోగా ఎక్కించాలి, తొందరపడద్దు, కంగారు పడద్దు. మనం ఆ పాయింట్లో వెళ్ళిన తర్వాతకి రైట్ నుంచి లెఫ్ట్ నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది చూసుకోవాలి. ఒకేసారి జర్రన ముందుకు వెళ్ళిపోవద్దు, ఎందుకంటే మనకు బ్లైండ్ స్పాట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఏ వెహికల్స్ ఉన్నాయో మనకైతే అర్థం కాదు. అందు గురించి ఖచ్చితంగా ఆ పాయింట్కి వెళ్ళే ముందే 2-3 సార్లు హారన్ కొట్టాలి. అప్పుడు మనం క్లియర్గా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మీకు. మాన్యువల్ కార్ అయితే ఓన్లీ ఫస్ట్ గేర్ను ఎక్కించుకోవాలి. ఆటోమేటిక్ కార్ అయితే డ్రైవింగ్ మోడ్లో D మోడ్లో పెట్టుకొని మనం ఒకేసారి అయితే ఎక్కించవలసి ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్ గేర్లో ఎంత హైట్ ఉన్నా పర్లేదు, ర్యాంపు ఈజీగా 100% ఎక్కేస్తుంది. కొంచెం వెనక నుంచి తీసుకెళ్తూ ఇట్లా స్లోగా రావాలి. ఇక్కడ ఖచ్చితంగా హారన్ యూజ్ చేయాలి. 2-3 సార్లు హారన్ కొట్టిన తర్వాతకి ఇక్కడ చూడండి, మన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనేది ఏదైతే కార్నర్ ఉందో మన షోల్డర్ ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోతుంది. ర్యాంప్కి మన కార్ అనేది సెంటర్ ప్లేస్లో ఉండడం వల్ల ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, అలా అవుతుంది. ఆగిన వెంటనే ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ షోల్డర్ క్రాస్ అయిన తర్వాతకి ఇక్కడ నుంచి మీరు రైట్ హ్యాండ్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళొచ్చు. మిర్రర్ చూసుకుంటూ స్లోగా ఇలా తిరిగిపోతే ఈజీగా 100% సేఫ్గా బయటకు వచ్చేస్తుంది కారు.
ఓకే, ఇక్కడ 2-3 సార్లు హారన్ కొట్టాలి ఖచ్చితంగా. హారన్ కొట్టి సపోజ్ మీకు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని కొంచెం ఎక్కువ మీకు ఫస్ట్ టైం ఎక్కిస్తున్నారనుకోండి, మీకు ఒకవేళ కంగారులో మీరు సెంటర్లో ఆపేశారనుకోండి, భయపడద్దు, కంగారు పడద్దు. సో ఇక్కడ నుంచి మీరు ఒకేసారి అయితే ఎక్కిలేరు ఫస్ట్ గేర్లో. సో మీకు ఇక్కడ టైర్స్ అయితే గ్రిప్ దొరకకుంటే తిరుగుతూ ఉంటాయి. మీరు అలాంటప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మీరు రివర్స్ గేర్ వేసుకొని మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళండి. చూడండి, నేను ఇక్కడ అయితే వెనక్కి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ వెనకకి వెళ్ళాలి. రివర్స్లో బ్యాక్ సైడ్ రండి. బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాతకి కొంచెం లాంగ్లో తీసుకొని మళ్ళీ మీరు ఫస్ట్ గేర్ వేసుకొని ఇక్కడైతే మధ్యన ఎక్కడ ఆపకుండా ఒకేసారి అయితే పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. చూడండి, నేను ఇట్లా హారన్ కొట్టాలి. ఇక్కడ ఈ పాయింట్కి వచ్చిన తర్వాతకి మనకు క్లియర్గా రైట్ లెఫ్ట్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ వెహికల్స్ వస్తున్నాయి చూసుకున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా చూసుకున్నాను. ఎవరు రావట్లేరు అనుకున్నప్పుడు ఇలా మీరు లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, సైడ్లు చూసుకుంటూ స్లోగా వెళ్ళిపోవడమే. ఓకే, అర్థమైందిగా? ఈ విధంగా వెళ్ళిపోవచ్చు. సపోజ్ మన పార్కింగ్, సెల్లార్ పార్కింగ్ అనేది అక్కడ ఉంది. సో ఇంతకుముందుగా నేను అక్కడి నుంచి వచ్చి చూపించాను. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను రైట్ సైడ్ నుంచి, సో రైట్ సైడ్ నుంచి అనేది సేమ్ మనం ఏదైతే పార్కింగ్ చేయాలనుకుంటున్నామో దానికి దగ్గరికి వెళ్ళాలి. రైట్ సైడ్ దగ్గరికి వెళ్తూ ఇలా రైట్ సైడ్ మీరు చూస్తూ ఏ వెహికల్స్ చూసుకుంటూ ఇప్పుడు మనం పార్కింగ్ చేయాల్సిన సెల్లార్ అనేది, అపార్ట్మెంట్ సెల్లార్ అనేది ఇది. ఓకే, ఇక్కడ చేయాలన్నప్పుడు ఇక్కడ దగ్గరికి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, మన రైట్ సైడ్ మిర్రర్ అనేది ఇక్కడ ఏదైతే పార్కింగ్ చేస్తానికి సెల్లార్ కిందికి వెళ్ళేది ఉందో దానికి సమానంగా ఇట్లా రావాలి. ఫస్ట్ వచ్చిన తర్వాతకి చూడండి, ఇట్లా వచ్చిన తర్వాతకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ స్టీరింగ్ అనేది పూర్తిగా లెఫ్ట్ సైడ్ తిప్పి మనం అటు సైడ్ వెళ్ళాలి, ఆ కార్నర్ సైడ్ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మిర్రర్ చూసుకోవాలి ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది. ఓకే, గమనించారు కదా? ఇలా వీలైనంత వరకు పూర్తిగా ముందుకు వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే ఇక్కడ మనకు మిర్రర్లో, రైట్ సైడ్ మిర్రర్లో ఈ కార్నర్ కనిపిస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కార్నర్ కనిపించే వరకు మనం ఇలా రివర్స్ వేసుకొని, మాన్యువల్ అయితే రివర్స్ వేసుకోండి. క్లచ్ అనేది స్లోగా వదులుతూ, బ్రేక్ మీద కాలు ఉండాలి, క్లచ్ అనేది వదులుతూ మళ్ళీ క్లచ్ కిందికి ప్రెస్ చేస్తూ ఇలా స్లోగా. ఇక్కడైతే కనిపిస్తుంది మనకు, ప్రాబ్లం లేదు, గ్యాప్ ఉంది. సో ఇక్కడ గ్యాప్ వచ్చే వరకు మనం స్లోగా స్టీరింగ్ అనేది రైట్ తిప్పి కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ కనిపించిన వెంటనే సమానంగా రావాలి రెండు సైడ్లు. ఓకే, ఇక్కడ గమనించండి, ఇక్కడ మనం కొంచెం లెఫ్ట్ తిప్పి రైట్ తిప్పాము. ఇక్కడ ఈక్వల్గా మనకు రెండు భాగాలు సమానంగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కరెక్ట్గా స్టెప్స్కి సెంటర్లో వచ్చింది. ఇప్పుడు స్టీరింగ్ స్ట్రైట్ చేసుకున్నాను నేను. స్ట్రైట్ చేసుకున్న తర్వాతకి చూడండి, ఇక్కడ కరెక్ట్గా ప్లేస్కి సరిపడా ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా సరిపడా ఉంది. ఇలా స్లోగా రైట్ లెఫ్ట్ చూసుకుంటూ ఇక్కడ మనం స్లోగా కింది దిగాలి. ఒకేసారి దిగొద్దు, మన కింద ఎడ్జ్ అనేది తగులుతుంది. ఇలా స్లోగా దిగాలి. ఇట్లా స్లోగా చూసుకుంటూ రావాల్సింది మనం కంగారు పడద్దు. ఇక్కడ రైట్ ఎంత గ్యాప్ ఉంది, లెఫ్ట్ ఎంత గ్యాప్ ఉంది అనేది చూసుకుంటూ స్లోగా, రైట్ ఎక్కువ గ్యాప్ ఉంటే లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటే రైట్ సైడ్ టర్న్ చేసుకోండి. ఓకే, చూసారు కదా? ఇక్కడ మనకు సింపుల్గా మనకు ప్లేస్ అయితే ఉంది, ఇక్కడ రైట్ లెఫ్ట్. ఓకే, మనం దిగిపోయినాం, పూర్తిగా దిగిపోయిన తర్వాతకి ఇక్కడ మన పార్కింగ్ అయితే ఎక్కడ ఉందో మనం ఆ పార్కింగ్లో పార్క్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు కార్ అనేది రివర్స్లో, ర్యాంప్కు రివర్స్లో సెల్లార్లకు చూపించాను. సో మనకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ చూపించాను, అండ్ మధ్యన ఆగిపోతే ఎలా మనం ఎక్కించాలి అనేది చూపించాను. అండ్ ఇప్పుడు మనం సపోజ్ రివర్స్లో కాకుండా ముందు సైడు మన కారు యొక్క ఫ్రంట్ సైడ్ అనేది ఫస్ట్ సెల్లార్లకు దింపుతాం కదా, ఆ విధంగా పార్కింగ్ చేసినప్పుడు మళ్ళీ మనం పైకి తీసుకురావాలంటే లోపల ప్లేస్ లేకుంటే ఏ విధంగా మనం కిందికి దింపామో మళ్ళీ అదే విధంగా పైకి తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీలైనంత వరకు ఫస్ట్ రైట్ నుంచి ఎక్కువ లాంగ్లో తీసుకోవాలి. లాంగ్లో తీసుకుంటేనే మనకు సెల్లార్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్ అనేది కరెక్ట్గా మిడిల్లో నుంచి వస్తుంది అన్నట్టు. ఇలా లాంగ్లో తీసుకొని మీరు రైట్ నుంచి వచ్చినా లెఫ్ట్ నుంచి వచ్చినా కరెక్ట్గా లాంగ్లో నుంచి టర్న్ చేసినట్టయితే ఇలా సెంటర్ భాగానికి కారు దిగిపోవచ్చు అన్నట్టు. ఇలా స్లోగా క్లచ్ బ్రేక్ రెండు నొక్కుతూ స్లోగా వదులుతూ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాతకి ఇక్కడ ఏదైతే డౌన్ ఉందో ర్యాంపు లాస్ట్ భాగం, ఇక్కడ ఒకటేసారి స్పీడ్గా వచ్చినట్టయితే ఖచ్చితంగా బంపర్ ఎడ్జ్కి కింద తగులుతుంది. అందుగురించి చాలా స్లోగా, అంటే చాలా స్లోగా దింపితే సేఫ్గా మనకు ఏదైతే బంపర్ ఉందో దాన్ని తగలకుండా మనం పూర్తిగా కిందికి అయితే దిగిపోవచ్చు. ఇలా వచ్చిన తర్వాతకి మీరు ఎక్కడైనా సరే మన పార్కింగ్లో ఈజీగా పార్కింగ్ చేసిన తర్వాతకి మళ్ళీ సపోజ్ ఇక్కడ చూడండి, ఇది చాలా చిన్న సెల్లార్, ఇది పార్కింగ్ అనేది ఎక్కువ స్పేస్ లేదు. ఈ కారు, ఇంత పెద్ద కారు ఇలా తిప్పడం కుదరదు. సో అలాంటప్పుడు మళ్ళీ బయటికి పార్కింగ్ చేసిన కారు బయటికి తీయాలంటే సేమ్ ఇదే విధంగా
మనం ఎలా దిగామో అలానే రివర్స్ గేర్ వేసుకొని ఇక్కడ చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే వెనకాల నుంచి రైట్ లెఫ్ట్ నుంచి వెహికల్స్ వస్తుంటాయి. ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చిన తర్వాతకి హారన్ అయితే కొట్టాలి. చూడండి ఇక్కడ గ్రిప్ పడతలేదు, మనకు టైర్ అనేది తిరిగిపోతుంది. సో ర్యాంప్ అనేది హైట్ ఉన్నప్పుడు గ్రిప్ లేకుంటే ఇట్లా తిరుగుతుంది, కంగారు పడద్దు. మనం కొంచెం యాక్సిలేటర్ అనేది ఎక్కువ ఇవ్వాలి, ఖచ్చితంగా ఎక్కించుకుంటూ ఇక్కడ రైటు లెఫ్ట్ కొంచెం హారన్ కొట్టుకుంటూ మీరు మొట్టమొదటిసారి కొత్తగా చేస్తున్నట్టయితే కొంచెం ఒకరి సహాయం తీసుకొని ఒక మనిషిని వెనకబెట్టి రైట్ లెఫ్ట్ నుంచి చూసుకుంటూ ఈ విధంగా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసినట్టయితే ఎవరి సహాయం లేకుండా మీరు సొంతంగా ప్రాక్టీస్ కావడం వల్ల మీరు 100% మీరు ఒక్కలే సెల్లర్లో దింపవచ్చు, మళ్ళీ సెల్లర్ నుంచి బయటకైతే రావచ్చు. పెద్ద కష్టమేమి ఉండదు. మీరు ఈజీగా క్లచ్ కంట్రోల్, బ్రేక్ మంచిగా కంట్రోలింగ్ పెట్టుకుంటూ మీరు ఇలా ప్రాక్టీస్ చేసినట్టయితే 100% చాలా పర్ఫెక్ట్గా సెల్లర్లో పార్కింగ్ చేయడం అండ్ సెల్లర్ నుంచి పార్కింగ్ చేసిన కార్ని బయటికి తీసుకురావడం ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి ప్లీజ్ ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. Goodbye.